హాయ్ హలో నమస్తే. నేను మీ దివ్య శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏంటి దివ్య, నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందన్న సంగతే మర్చిపోయా అనుకుంటున్నారా? ఏం లేదండి, చాలా బిజీ అయిపోయాను. సో ఇన్స్టా ద్వారా, యూట్యూబ్ షార్ట్స్ ద్వారా ఎంటర్టైన్ చేయాలనుకున్నాను. బట్ ఇన్స్టాతోనే పరిమితం అయిపోయింది అది. సో కంటిన్యూ చేద్దామండి ఈ 2025 నుంచి అన్న డైలీ వ్లాగ్స్ పెట్టడానికి. డైలీ అంటే డైలీ కాదులేండి, వీక్లీ వన్స్ అలా ప్లాన్ చేద్దాం. ఓకేనా? విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ 2025లో మీకు అంతా మంచి జరగాలని, హెల్తీగా వెల్తీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు వ్లాగ్ తమ్నైల్లో చూశారు కదా. సో 2025లో లాస్ట్ డిజిట్ తోటి వంటలు చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో యాక్చువల్గా బయటకు వెళ్దాం అనుకున్నాం కానీ బట్ ఈ మధ్య చిన్నోడు బాగా సిక్ అయ్యాడు అనమాట. సో బయట ఎందుకులే అని చెప్పేసి ఇంట్లోనే చేస్తున్నాను. ఇక్కడ ఏం లేదండి, బ్లెండర్లో అల్లం వెల్లుల్లి అండ్ బిర్యానీ స్పైసెస్, చెక్క లవంగ అండ్ యాలక ప్లస్ పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి ఇవన్నీ వేసేసి మంచిగా బ్లెండ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత అదంతా పుదీనా రైస్ చేద్దామని చెప్పేసి అలా. సో ఇక్కడ ప్యాన్లో గీ తీసేసుకొని హోల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని బిర్యానీ ఎలా చేసుకుంటాం అంతే, పెద్దగా కొత్త రెసిపీ అంటూ ఏం లేదనమాట. సో అలా నేనైతే ఇలా చేస్తాను. పిల్లలు లంచ్ బాక్స్ కైనా బాగుంటుంది అనమాట, అప్పుడప్పుడు చేయడానికి క్విక్గా ఉంటుంది అనమాట. సో అలా హోల్ స్పైసెస్ అన్నీ ఇలా గీలో యాడ్ చేసేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేది యాడ్ చేస్తాను అనమాట. సో ఏంటంటే ఇక్కడ ఇదేం కొత్త రెసిపీ ఏం కాదు అలా అని చెప్పి. సో యాక్చువల్గా ఒక్కొక్కరి వంట స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది కదా. నా స్టైల్ అయితే క్విక్గా ఉంటుంది అని చెప్పేసి క్విక్గా మీతో షేర్ చేయాలని చెప్పేసి చేస్తున్నాను అనమాట. సో ఇదేంటంటే మనకి జనరల్గా అందరూ చేస్తుంటారు, లైక్ డిఫరెంట్ టైప్స్లో పుదీనా పేస్ట్ అంతా కలిపేసేసి రైస్ బాయిల్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా మిక్స్ చేస్తారనమాట. సో అలా అయితే కొంచెం టేస్టీగా అనిపించదు. ఇది కాంబినేషన్ ఆఫ్ పులావ్, బిర్యానీ సంథింగ్ టైప్ అనమాట. సో అలా చేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్ అన్నీ కొంచెం రెడ్గా అయిన తర్వాత మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత టమోటాస్ యాడ్ చేశాను. టమోటాస్ యాడ్ చేసే ముందే సాల్ట్ వేసాను అనమాట. సో ఆనియన్స్ వేసినప్పుడే సాల్ట్ వేస్తే మంచిగా త్వరగా కుక్ అవుతుంది కదా. సో అలా సాల్ట్ వేసిన తర్వాత ఈ టమోటాస్ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను. అప్పుడే కొంచెం బాగా మగ్గిపోతుంది కదా. టమోటా మగ్గిపోయిన తర్వాత ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ అంతా ఇందులో యాడ్ చేశాను. మళ్ళీ క్విక్గా చెప్తున్నాను, ఈ పేస్ట్లో ఏమేమి వేసానంటే అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ స్పైసెస్ అనమాట. చెక్క, లవంగ, యాలుక ఉంటుంది కదా, అవన్నీ వేసుకొని కొంచెం బిర్యానీ నానబెట్టుకునేటప్పుడే బాస్మతి రైస్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటరే ఇందులో వేసి మిక్స్ చేసుకున్నాను అనమాట. సో అప్పుడు మనకి వాటర్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇందులో కొరియాండర్ పౌడర్ అండ్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. సో ఎందుకంటే మనం అందులో కొంచెం స్పైసెస్ తగ్గినా కూడా ఇందులో బ్యాలెన్స్ చేయొచ్చు అన్నట్టుగా. సో ఇందులో చిల్లీ పౌడర్ వేయట్లేదు, ఒకసారి గమనించండి. చిల్లీ పౌడర్ వేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ మనకి ఆ ఫ్లేవర్ ఇయ్యదనమాట. ఆల్రెడీ మనం చిల్లీ యాడ్ చేసుకున్నాం ఆ పేస్ట్లో. సో అలా ఇలా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా లిడ్ పెడితే అందులో వాటర్ అన్నీ కూడా అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. సో అలా అబ్జర్వ్ అయిన తర్వాత
కొంచెం ఏమంటారు ఇలా దగ్గరగా రావాలి అనమాట. మరీ అంత దగ్గరగా చేస్తే మాడిపోతదనమాట. సో, ఇలా ఏంటంటే నేను క్విక్‌గా చేస్తానని చెప్పానే. ఇలా రైస్ కుక్కర్‌లో బాస్మతి రైస్ ఆల్రెడీ ముందే నానబెట్టేసుకున్నాననమాట. సో, నానబెట్టేసుకున్న బాస్మతి రైసే కాదండి, నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. బట్ న్యూ ఇయర్ కదా! కొంచెం స్పెషల్‌గా ఉండాలి అని చెప్పి అందులో మా చిన్నోడు రెస్టారెంట్‌కెళ్ళాలి అది ఇది అంటున్నాడు. సో, బాలేదు కదా! సో, రెస్టారెంట్ ఫీల్ ఇవ్వాలని చెప్పి బాస్మతి రైస్ తోటి చేస్తున్నాననమాట. సో, అలా ఆ రైస్‌లో కలిపేసేసి జస్ట్ రైస్ కుక్కర్ ఆన్ చేసేసుకుంటే మనం మిగతా వేరే రెసిపీస్ చేసుకోవాలన్నా, ఇంకోటేదైనా పని చేసుకోవాలన్నా ఈజీగా ఉంటదనమాట. సో, అలా ఇది కంప్లీట్ అయిపోతదనమాట. సో, నెక్స్ట్ మనము ఇంకొకటి చెయ్యొచ్చు. ఇంకొక రెసిపీ తోటి స్టార్ట్ చేయొచ్చు. సో, ఏంటంటే అని ఏంటి ఇన్ని సార్లు అంటున్నాను ఈ మధ్య. ఏంటో అండి అలవాటైపోయింది. కాల్స్‌లో మాట్లాడి అన్నట్టుగా. ఓకే. పర్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్ప్రింగ్ రోల్స్ చేస్తున్నాను. ఈ స్ప్రింగ్ రోల్స్ కి ఏం యూజ్ చేయాలంటే మైదాను అండ్ కార్న్ ఫ్లోర్ లైట్‌గా సాల్ట్ తోటి మిక్స్ చేస్తున్నాననమాట. ఈ షీట్స్ ఉంటాయి కదా! స్ప్రింగ్ రోల్ చేసే షీట్స్ అవన్నీ చేయడం కష్టం అనుకుంటారు. చాలా ఈజీగా చేయొచ్చు ఈ మెథడ్ యూజ్ చేస్తే. అందుకోసం ఆ షీట్స్ కోసమే బయట తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతోటి ఎవరు అంత ఎక్కువగా చేసుకోరు. ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే 120 ఎంఎల్ ఆఫ్ కప్పు ఇది అని చెప్పి చూపిస్తున్నాననమాట. ఆహ్, అయితే షీట్స్ బయట తెచ్చుకోవడం ఎందుకు అన్నట్టు చాలామంది చేసుకోరు అంటున్నానే. నిజమే అండి. అది బయట అంత హెల్తీ కాదు కదా! ఆ షీట్స్ అన్నీ కూడా. మైదా వన్స్ ఇన్ ఎ వైల్ ఓకే. బట్ కాకపోతే ఆ షీట్స్ చేయడం కష్టము. అదే హోమ్‌మేడ్ షీట్స్ చేసుకొని, హోమ్‌మేడ్ స్టఫ్ చేసుకొని స్ప్రింగ్ రోల్స్ చేసుకుంటే చాలా హెల్తీ కదా! సో, ఈ మధ్య చాలా ఇంట్లో అందరికీ హెల్త్ డిస్టర్బ్ అయిందనమాట. అందుకోసమే హెల్తీ అని చెప్పి చాలా సార్లు చెప్తున్నాను. సో, హెల్త్ కన్నా మించిదేమి ఉండదు కదా! సో, దట్టు మనం హ్యూమన్ బీయింగ్స్ కదా అండి. అన్నీ వెరైటీ ఆఫ్ ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటాం కదా! సో, అలా అని చెప్పి ఎప్పుడు హెల్తీగా తినలేం కదా! వన్స్ ఇన్ ఎ వైల్ ఇలా తింటూ ఉండాలి. తప్పేం లేదు. దట్టు అకేషన్ అందులో న్యూ ఇయర్ అంటున్నాను. న్యూ ఇయర్ అంటే పెద్ద ఇదేం లేదండి. జస్ట్ అనదర్ ఇయర్ అనమాట. నా పర్స్పెక్టివ్‌లో అయితే ఇంకొక ఇయర్ వచ్చింది అంతే, కానీ డేట్ చేంజ్ అయింది తప్పితే ఇంకేం లేదు. ఆమ్, సో, రెసిపీకొచ్చేద్దాం. సో, ఏంటంటే ఇందులో మిల్క్ మిక్స్ చేసేసి కార్న్‌ఫ్లోర్, మైదా, సాల్ట్ ఏసి మిక్స్ చేసేసినాం కదా! లమ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి నేను ఇలా ఫిల్టర్ చేస్తున్నాను. ఈ ఫిల్టర్ చేస్తే ఎక్స్‌ట్రాగా పిండి వేస్ట్ అవ్వదు. ప్లస్ దట్టు మనకు లమ్స్ లేకుండా మంచిగా అడ్జస్ట్ అయితదనమాట. ఎప్పుడైతే మనం ఫింగర్ డిప్ చేసి చూస్తామో ఆ థిక్‌నెస్ ఉంటది కదా! ఆ థిక్‌నెస్ తోటి తెలుస్తదనమాట. మనకి ఎంత మందం తోటి షీటొస్తది, ఎంత థిక్‌నెస్ తోటి షీటొస్తది అని చెప్పి. సో, అలా మనం ఈ బ్యాటర్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలనమాట. సో, అని చాలా సార్లు అంటున్నాను గదా! ఆహ్, అయితే ఏంటంటే ఈ బ్యాటర్‌ని మనం ఆహ్, పెట్టేసి రుద్దేయగూడదండి. పాన్ ఆహ్, వెడల్పుగా ఉండే పాన్ తీసుకోకూడదు. అలా అని దోస పాన్ కూడా తీసుకోకూడదనమాట. ఇంత థిక్‌నెస్ తోటి పాన్ తీసుకోవాలి. సో, అలా పాన్ తీసుకున్నప్పుడు ఏమైతదంటే మనకి స్ప్రెడ్ చేసిన తర్వాత ఆహ్, ఆ ఎక్సెస్ పిండి అనేది ఒంపేసుకోవాలనమాట. ఇలా గెరిటతోటి స్ప్రెడ్ చేసుకోదనమాట. సో, ఇలా పాన్‌లో మొత్తానికి అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఏదైతే ఉంటదో అది కొంచెం తీసేసుకోవాలి. అట్లయితేనే మనకి మంచిగా చాలా తిన్నగా వస్తదనమాట ఈ షీట్. మనం ఏం చేయాలంటే ఎక్కువగా కాల్చకూడదనమాట. జస్ట్ అలా పొంగొచ్చేయంగానే ఏదోటి మనం ఉంటది కదా! దోస తీసేది. అలాంటి వాటితోటి జస్ట్ అలా పైకి అనంగానే బయటకొచ్చేస్తదనమాట. మనం రెడ్‌గా అవ్వద్దు. ఇది మనం కుక్ చేయట్లేదు ఎటు పరిస్థితిలోను. జస్ట్ మనం షీట్ ప్రిపేర్ అవ్వడానికి. మళ్ళీ డీప్ ఫ్రై చేసినప్పుడు కంప్లీట్‌గా కుక్ అయితదనమాట. సో, మనం దాన్ని కుక్ చేయట్లేదు. జస్ట్ మనం షీట్ తయారు కావడానికి మాత్రమే ఈ ప్రాసెస్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. రెడ్‌గా అయిందా, కొంచెం ఎక్కువగా ఫ్రై అయిందా, షీట్ ఇరిగిపోతది. ఎందుకంటే మనం స్టఫ్ పెట్టి మనం ర్యాప్ చేసుకునేటప్పుడు షీట్ అనేది పగిలిపోవడము, విరిగిపోవడము
క్రిస్పీనెస్ వస్తే అలా జరుగుతుందన్నమాట. అలా 1 బై 1 చేసుకున్నాను నేను. నాకైతే ఆ పిండితోటి ఆ 120 ml కప్పుతోటి నాకైతే 3 షీట్స్ వచ్చాయి. 3 అంటే 6 స్ప్రింగ్ రోల్స్ వచ్చాయన్నమాట. సో మిడిల్లోకి ఇలా కట్ చేసుకోవాలి. మనం పక్కన ప్లేట్ పెట్టేసుకొని బౌల్లో పెట్టి ప్లేట్ దానిపైన కార్న్‌ఫ్లోర్ వేసేసి కార్న్‌ఫ్లోర్ కానీ మైదా కానీ వేసేసి మనం ఏదైతే షీట్స్ చేస్తామో ఆ షీట్స్ 1 బై 1 పెడుతూ రావాలి. అప్పుడే మనకి ఓవర్‌గా కుక్ అవ్వకుండా ఉంటుంది. ప్లస్ మనకి ఆరిపోతుందన్నమాట. ఆరిపోతే మనకి అతుక్కోదు. ప్లస్ మైదా వేసింటాం కదా, ఏదో ఫ్లోర్ వేసింటాం కాబట్టి అలా మనకు అతుక్కోకుండా ఉంటుంది. ఏంటి స్టఫ్ చూపెట్టలేదా అనుకుంటున్నారా? ఆ స్టఫ్ జనరల్గా నేను షూట్ చేయలేదు. ఇవాళ వీడియో తీద్దామన్న ప్లాన్ లేకుండా నేను వీడియో తీసాను అనమాట. వీడియో స్టార్ట్ చేశాను కాబట్టి నేను షూట్ చేయలేదన్నమాట. అందులో క్విక్గా ఏం చేశానంటే కాలీఫ్లవర్ అండ్ క్యారెట్ మంచిగా గ్రేట్ చేసుకుని, అల్లం వెల్లుల్లి కూడా గ్రేట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి గ్రేట్ చేసుకున్నాను. ఇవన్నీ గ్రేట్ చేసేసుకుని ఉప్పు, కారము, గరం మసాలా అండ్ కొరియాండర్ పౌడరు, ఆయిల్ ఇవన్నీ వేసి మంచిగా కలిపేసి సాటే చేసుకున్నాను అనమాట. అలా ఒక ప్యాన్లో అన్నీ కలిపేసిన తర్వాత ఆయిల్ కూడా కలిపేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఒక 5 minutes సిమ్లో పెట్టాను. సో ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయిన తర్వాత అది ఇందులో పెట్టినా కూడా మంచిగా ఉంటుందన్నమాట. సో ఇది కార్న్‌ఫ్లోర్ పేస్ట్ అనేది తీసి పెట్టుకోవాలి పక్కన. మనం ఎప్పుడైతే ఈ బ్యాటర్ చేస్తున్నప్పుడు మిగులుతుంది కదా, సో ఆ మిగిలింది పక్కన పెట్టేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఇలా మనం రోల్ చేసేటప్పుడు మనకి హెల్ప్ అవుతుంది అనమాట. చేసుకోవడానికి స్టిక్ చేసుకుంటే మంచిగా వస్తుంది. ఇలా నాకు 6 అయ్యాయి అనమాట. సో మనకి షేప్స్ అవసరం లేదు. నీట్‌గా ప్యాక్ అయిపోయేసి మనకి స్టఫ్ లోపల పెట్టిన స్టఫ్ బయటకి రాకుంటే చాలు. అంతకు మించి మనకి ప్రొఫెషనల్స్ ఏం కాదు కదా. హెల్తీగా ఉండాలి, టేస్టీగా ఉండాలి. అదే నా కాన్సెప్ట్ అనమాట. చూడ్డానికి ఓకేగా ఉన్నా పర్లేదు. మనమే కదా ఇంట్లో. ఎవరన్నా మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు అరే ఇలా చేయాలి, అలా చేయాలి అన్నట్టు ఉంటది కానీ ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు పర్లేదు. చూడదు ఏది చేసినా కూడా ఓకే అన్నట్టుగా. సో అలా ఒక్కొక్కసారి 3 వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే అది కొంచెం లిటిల్ బిగ్గానే చేశాను. మరి చిన్న స్ప్రింగ్ రోల్స్ ఏం కాదు. సో అలా ఫ్రై చేసుకోరనమాట. చాలా రెస్టారెంట్స్‌లో కానీ, మ్యారేజెస్‌లో కానీ అలా ఏం చేస్తారంటే నేను కట్ చేశానే షీట్ అలా కట్ చేయరనమాట. అలా బిగ్ షీట్‌లోనే రోల్ చేసేసి పెద్ద పెద్ద కడాయిలు కదా వాళ్ళవి, క్యాటరింగ్ వాళ్ళవి, మంచిగా అందులో పెట్టేసిన తర్వాత డీప్ ఫ్రై అయిన తర్వాత వన్స్ కట్ చేస్తారనమాట. ఒక పెద్ద షీట్‌ని ఒక 3 or 4 స్ప్రింగ్ రోల్స్ వచ్చేలా కట్ చేస్తారు. అయితే ఇక్కడ మనకి అంత పెద్దగా ఉండదు కాబట్టి అలా చేసి ఫ్రై చేసుకుంటాం అనమాట. అలా గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి న్యూ ఇయర్ కదా, 25 కదా, 5 ఐటమ్స్ లాస్ట్ డిజిట్ ఐటమ్స్ చేస్తున్నానే. ఆ 5 ఐటమ్స్‌లో థర్డ్ ఐటమ్ వచ్చేసి గోబీ 65 అనమాట. ఈ గోబీ 65 అందరికీ తెలిసిన రెసిపీనే. కాకపోతే చూపిద్దామని చెప్పి మన ఛానల్లో అన్నీ షూట్ చేస్తున్నాను. ఇక్కడ మైదా వేసాను, కార్న్‌ఫ్లోర్ వేసాను, నెక్స్ట్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను అండ్ కొంచెం లిటిల్ బిట్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను అనమాట. సో కొంచెం ఎప్పుడో కదా కొంచెం చూడడానికి బాగుండాలి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఈ వైట్ పెప్పర్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఏంటంటే గోబీ 65 అంటే ఓన్లీ 1 టైం రోస్టే చేస్తున్నాను. మళ్ళీ సాస్‌లో యాడ్ చేయట్లేదు కాబట్టి ఉన్న స్పైసెస్ అన్నీ ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. స్పైసెస్ అంటే ఏం లేదు, వైట్ పెప్పర్ అండ్ బ్లాక్ పెప్పర్ యాడ్ చేస్తున్నాను, చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను అండ్ సాల్ట్. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ ఐటమ్, కింగ్ ఆఫ్ ద ఐటమ్ ఏంటంటే అల్లం వెల్లుల్లి అనమాట. సో ఏదైనా కొంచెం టెక్స్చర్, ఆ టేస్ట్ టెక్స్చర్ అని చెప్పను కానీ టేస్ట్ అయితే చెప్తాను. జింజర్ గార్లిక్ వేస్తేనే ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో అలా మనకి 65 అంటేనే ఒక్కసారి రోస్ట్ చేస్తాం కదా. జనరల్గా చెప్పాలంటే గోబీ రోస్ట్ అంటారు, గోబీ 65 అంటారు. అలా స్పైసెస్ అన్నీ ఇందులోనే, మళ్ళీ మనం ఏం యాడ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే మనం తర్వాత రోస్ట్ ఏం చేయట్లేదు కదా, మళ్ళీ సాటే ఏం చేసుకోవట్లేదు కదా సాసెస్ అన్నీ వేసి. అందుకోసమే ఇలా అన్నీ కలిపేసేసుకుని లిటిల్ బిట్ వాటర్ వేస్తానండి, ఎక్కువ వేయను. ఎందుకంటే వాటర్ ఎక్కువ వేయడం వల్ల పల్చగా అయిపోతుంది, మనం చేసుకోవడానికి అంత మంచిగా
ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకునేసి మనం మిక్స్ చేసుకున్న గోబీ పీసెస్ అన్నీ కూడా ఇందులో డీప్ ఫ్రై చేయాలి. సింపుల్ దాని ఈజీ అండి. చాలా ఈజీ క్విక్‌గా చేసుకోవచ్చు. అసలు వంట రాని వాళ్ళు కూడా ఇది చేసుకోవచ్చు అనమాట. ఇవాళ రేపు పిల్లలు కూడా చేస్తున్నారు. లైక్ 12, 13 ఇయర్స్ ఏజ్ అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ కిచెన్‌లో వంట చేయడం చాలా వాళ్ళకి అది ఒక హాబీ అయిపోయిందనమాట పిల్లలకి. సో, అలాంటి వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చనమాట. ఏం లేదు జస్ట్ అన్నీ కట్ చేసేసి పెట్టుకొనేసి మంచిగా ఆహ్, ఇవన్నీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే కదా! అలా వేసుకున్న తర్వాత అసలు కదపకూడదనమాట. చాలా ఫ్రై అయిపోయిన తర్వాత చాలా సేపటికి అంటే ఐ మీన్ ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం ఇలా విడదీసేయాలనమాట. అక్కడక్కడ విడదీస్తే ఈజీగా వచ్చేస్తది. బయట తీసిన తర్వాత కూడా తీసుకోవచ్చు. బట్ యాక్చువల్‌గా నేనేం చేశానంటే, ఇప్పుడు కలిపినదంతా కూడా ఒకేసారి ఒకే బ్యాచ్‌లో ఏసేసాననమాట. ఎందుకంటే మరీ అంత ఎక్కువ కూడా లేవు. ఒక 5 ఆర్ 6 పీసెస్ ఎక్స్‌ట్రా అయినా, ఎక్సెస్ అయినా కూడా ఇందులోనే ఏసేసాను. మీరు ఒకవేళ 2, 3 బ్యాచెస్ కింద చేస్తూ ఉంటే కొన్ని ఏసుకోవడానికి ట్రై చేయండి. ఆర్ ఎల్స్ ఇలా చేసినా కూడా పెద్ద మనకి డిఫరెన్స్ ఏమి ఉండదనమాట. మెయిన్ ఏంటంటే విడదీసుకోవాలనమాట. జస్ట్ అలా చేత్తో అంటే వచ్చేస్తాయి. బాగా క్రిస్పీగా చేసుకున్నాననమాట. పిల్లలు అందరికీ ఇష్టం. గోబీ 65 అంటేనే క్రిస్పీగా ఉంటది కదా! సో, అలా చేసేసాను. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా సౌండ్ వస్తే సారీ అండి. యాక్చువల్‌గా ఏదో అపార్ట్మెంట్‌లో ఏదో వర్క్ జరుగుతా అన్నట్టుంది. టప్ టపా సౌండ్ వస్తా ఉంది. ఆహ్, అండ్ ఇలా తీసేసుకోవాలనమాట మంచిగా. ఎక్సెస్ ఆయిల్ అంతా ఉంటే మన టిష్యూ పేపర్‌లో తీసేసుకోవాలి. బై ద వే నేను ఏదైతే చేశానో ఇవన్నీ జస్ట్ రెసిపీస్ మాత్రమే చూపిస్తున్నాను. చేసిన తర్వాత మీకంతా ఇలా పెట్టి నేను చూపించట్లేదు. ఎందుకంటే బిగ్ వ్లాగ్ అయిపోతది. ఆల్మోస్ట్ ఇది దాన్ని ఎడిట్ చేసి, అది చేసి, ఇది చేస్తేనే 22 మినిట్స్ పైనే వచ్చింది. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? న్యూ ఇయర్ కదా! కొత్త ఇయర్ వచ్చింది కదా! స్వీట్ లేకుంటే ఎలా చెప్పండి? అందుకోసమే వీట్ హల్వా చేస్తున్నాను. గోధుమ పిండితోటి హల్వా. ఇక్కడ ఏం లేదు ఇందాక చూపించిన కప్పుతోటి ఒక్క కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ప్యాన్ జస్ట్ అలా వేడి చేసిన వెంటనే ఆయిల్ అక్కర్లేదు, ఘీ ఎయనక్కర్లేదు, ఏమి ఎయనక్కర్లేదు. జస్ట్ పిండి మాత్రమే ఏసి బాగా దోరగా ఫ్రై చేసుకుంది. ఫ్రై చేసిన తర్వాత ఏం చేశానంటే, ఇందాక నేను చూపించిన కప్పుతోటి ఏదైతే కప్పు తీసుకున్నానో, ఆ కప్పులోకి హాఫ్ క్వాంటిటీ అంతా నెయ్యి పడతదనమాట. నేనేంటంటే జస్ట్ ఐబాల్ చేసుకునేసి ఇంత పడతది అని చెప్పి నేను ఘీ వేసుకున్నాననమాట. ఎందుకంటే మరీ ఎక్కువ ఘీ ఉంటేనే ఇందులో బావుంటది. మరి అంతకన్నా ఎక్సెస్ అయితే మాత్రం మనం తినలేం కదా! ఆ ఘీనే ఎక్కువ అనిపిస్తది నాకు. బట్ దట్స్ ఫైన్. వన్స్ ఇన్ ఎ వైల్ తింటాం కదా! ఇందులో నెయ్యి ఎక్కువ ఉంటేనే ఆ నెయ్యితోటి మంచి ఫ్లేవర్ వస్తదనమాట. సో, అలా లంప్స్ లేకుండా మంచిగా తిప్పుతూ ఉండాలి. జస్ట్ 4 ఇంగ్రీడియెంట్స్ తోటి మనకి ఈ వీట్ హల్వా అనేది రెడీ అయిపోతదనమాట. సో, ఏం లేదండి జస్ట్ 4 ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే గోధుమ పిండి, నెయ్యి కావాలి. సో, ఏదైతే పోర్షన్స్ తోటి తీసుకోవాలనమాట. ఇక్కడ ఏం చేస్తున్నానంటే వాటర్ ఏస్తున్నానండి. ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో ఆ కప్పుతోటి 2 కప్స్ ఆఫ్ వాటర్ బాయిల్ చేసి పెట్టుకోవాలనమాట. అది మంచిగా బాయిల్ అయితున్నప్పుడు బాగా వేడివేడిగా పొగలొచ్చేటప్పుడు ఈ గోధుమ పిండి లోనే ఆహ్, ఏంటంటే నెయ్యేసేసి లంప్స్ లేకుండా ఫ్రై చేసుకున్నాం కదా! అది కొంచెం లిటిల్ బిట్ కలర్ రాంగానే ఈ వాటర్ ఏసేసి మనం మంచిగా కలిపేసుకోవాలనమాట. మీరొకటి అబ్జర్వ్ చేస్తే ఆ వాటర్ ఏసిన తర్వాత మనకి క్వాంటిటీ అనేది డబల్ అవుతదనమాట. సో, ఆ డబల్ అయినప్పుడు మనకి తెలుస్తదనమాట. ఏంటంటే ఇది ఉడుకుతుందా లేదా? లేకపోతే డబల్ కంపల్సరీ మనం వేడి వాటర్ ఏస్తేనే అంటే బాయిల్ అయిన వాటర్ ఏస్తేనే ఇది మంచిగా మనకి కన్సిస్టెన్సీ అనేది డబల్ అయినట్టు తెలుస్తదనమాట. సో, మంచిగా ఉడికిపోయిన తర్వాత మనకి ప్యాన్‌కి అంటుకోకుండా పక్కకొచ్చేస్తా ఉంటది ఆ ఘీ వల్ల. సో, అప్పుడు మనం ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నాము. సేమ్ కప్పుతోటి మనకి బెల్లం తీసుకోవాలి. హెల్తీ వెర్షన్‌లో చేస్తున్నాను కదా! ఏంటిది ఇవి అంత ఘీ ఏసావు ఇది హెల్తీ అంటారా? లేదండి. ఆ షుగర్ కన్నా లిటిల్ బిట్ బెటర్ అని చెప్తాను. షుగరు ఈ బెల్లము 2 ఒకటే అనుకోండి. బట్ లైక్ లిటిల్ బిట్ ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటది కదా మనకి.
ఈ జాగీరిలో. సో, అలా మనము కొంచెం లిటిల్ బిట్ హెల్తీ వే అనమాట. అంతే. సో, ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి మనకి ఇందులో వీట్, గోధుమ రవ్వ తీసుకున్నాం. సారీ, గోధుమ పిండి తీసుకున్నాం, ఘీ తీసుకున్నాం, బెల్లం తీసుకున్నాం అండ్ డ్రై ఫ్రూట్స్ అనమాట. డ్రై ఫ్రూట్స్, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ లైక్ ఇలాచీ తీసుకున్నాను, ఇలాచీ ఫ్లేవర్ కోసము. అండ్ ఇదేంటి, బాదం తీసుకున్నాను. నెక్స్ట్ ఫ్యూ పీసెస్ మనకి పిస్తా తీసుకున్నాను. ఆ ఫ్యూ పీసెస్ మనకి క్యాషూ నట్స్ అనమాట. ఇవన్నీ అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదా. సో జస్ట్ అలా కొన్ని కొన్ని ఏదైతే హ్యాండ్ఫుల్ ఆఫ్ ఇవన్నీ తీసేసుకుని చాపర్ ఉంటుంది కదా అండి, ఆ చాపర్లో వేసి ఇలా చేసుకున్నాను. చాలా ఈజీ దాని సింపుల్ అనమాట. ఎవరైనా గెస్ట్ వచ్చి గెస్ట్ని ఏంటి మనకి ఇంటికి రాగానే చెప్పకుండా వస్తుంటారు కదా. సో గెస్ట్ని అక్కడ కూర్చోబెట్టేసి కూడా మనం కిచెన్లోకి వెళ్ళి టపటపా 5 minutesలో చేసే రెసిపీ అని చెప్పొచ్చు. అలా చేసిన తర్వాత ప్యాన్కి అంటుకోకుండా ఉంటే చాలు. మనకి వీట్ హల్వా అని చెప్పొచ్చు. దీన్ని మంచిగా ప్లేట్లో అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. 5 ఐటమ్స్ అని చెప్పాను, ఆ 5 ఐటమ్స్ కూడా మనం చేసేసుకున్నాం కదా అన్నీ. ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను మన ఛానల్లో ఇలా బఫెట్ స్టైల్లో ఇలా 5 ఐటమ్స్ ఫుడ్ చేసేసి ప్రెజెంట్ చేయడం. ఓన్లీ ఫుడ్ ఏంటి, ఫుడ్ బ్లాగ్, ఫుడీనా అనుకోవచ్చు మీరు. లేదండి, అషు డిమాండ్ తోటి చేసాము ఇవి. ఈ ఐటమ్స్ అన్నీ కూడా జస్ట్ సింపుల్ దాన్ ఈజీ అనమాట. ఇవన్నీ కూడా కొంచెం టైం పడుతుంది నాకు ఇవన్నీ చేయడానికి. 1 hour 45 minutes సంథింగ్ పట్టిందండి టైము. చూసారు కదా మనం చేసుకున్న ఏంటంటే గోబీ 65 అండ్ స్ప్రింగ్ రోల్, వీట్ హల్వా అండ్ పుదీనా రైస్ అండ్ రైతా తోటి 5 ఐటమ్స్ అయ్యాయి. సో ఇదంటే మనకి యాక్చువల్గా మనం న్యూ ఇయర్కి బయటకి ఎక్కడికి వెళ్ళి మంచి మంచి ఐటమ్స్ అన్నీ బయట ఎట్లా తింటామో ఇంట్లో కూడా మంచిగా అలానే చేసుకోవచ్చు. కట్ చేసానే మనకి రెస్టారెంట్స్లోను ప్లస్ అలా ఐటమ్స్ అన్నీ కట్ చేసి పెడుతుంటారు కదా స్ప్రింగ్ రోల్స్, అలా నేను కూడా కట్ చేశాను. ఇంట్లో వాళ్ళందరికీ అలా సర్వ్ చేసి కెచప్ తోటి మనం తింటున్నాం అనమాట. ఇంట్లో అందరి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడం కన్నా ఇలా టీవీ ముందు కూర్చొని తినడం మాకు చాలా ఇష్టం అనమాట. సో అందరం కింద కూర్చొని అలా ముచ్చట్లు చెప్పుకుంటూ తింటా ఉన్నాం అనమాట. చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి, మీకు వీలున్నప్పుడు మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇప్పటి నుంచి వీక్లీ వన్స్ అయినా మనం ఒక వ్లాగ్ పెట్టడానికి రెడీగా ఉంటామన్నమాట. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. సీ యూ ఆల్ వెరీ సూన్.